హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 109. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. అర్ధరాత్రి కావస్తుండగా వినోద్ గారు ఇల్లు చేరుకున్నారు. ఇంటి బయట చాలా సెక్యూరిటీ ఉంది. అంతా అలర్ట్గా ఉన్నారు. వినోద్ గారి కారు రాగానే గేట్ ఓపెన్ చేశారు. ఆయన లోపలికి వచ్చారు. నిజానికి అభిరామ్ కార్ వినోద్ గారి వేసుకు వెళ్తారు. అందుకే అభి ట్యాక్సీలో ఇల్లు చేరుకున్నాడు. ఆ కారణం చేతే అతను వచ్చినట్టు సునీత గుర్తించలేదు. అంతేకాకుండా అభిరామ్ ఇంటికి రావడానికి ముందు వినోద్ గారి ఇంటికి కాల్ చేశారు. ఆయన సునీతకు క్యాజువల్గా చెప్పారు, తాను బిజినెస్ పని మీద ఎవరినో కలిసి వస్తాను, ఆలస్యం అవుతుందని. కానీ సునీత అభిరామ్ కూడా ఆయనతో ఉన్నారు అనుకుంది. అందుకే అతని రాక కొరకు చూడలేదు. అతను రావడం ఆమె గమనించలేదు. వినోద్ గారు ఇంట్లో అడుగుపెట్టేసరికి టైం 1:30 దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా నిద్రపోతున్నట్టున్నారు. బట్ బయట ఉన్న సెక్యూరిటీ మాత్రం అలర్ట్గా ఉన్నారు. అందుకు ఆయనకి ధైర్యంగా అనిపించింది. ఆయన నెమ్మదిగా అతని గదిలోకి వెళ్ళిపోయారు. ఇంకా రాత్రి మీద ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకొని. మరోవైపు భూపతి మనుషులు అంతా విక్రమ్ రాక కొరకు కాచుకొచ్చుని ఉన్నారు. అవకాశం దొరికిందంటే విక్రమ్ని, రాజేష్ని ఒకేసారి పైకి పంపించేయాలని వదలకూడదు అని వాళ్ళకి భూపతి నుండి ఆర్డర్స్ వచ్చాయి. అందుకే చాలా తెలివిగా ఎయిర్పోర్ట్ దగ్గర వేషాలు వేసుకొని కాచుకొని ఉన్నారు. తెల్లవారుజామున అభిరామ్కి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూడబోతే అంజలి అతన్ని ఎంతో గట్టిగా హత్తుకొని చిన్న పాపాయిలా నిద్రపోతూ కనిపించింది. ఆమె అతన్ని వెళ్ళిపోవద్దు అన్నట్టు అతని షర్ట్ కాలర్ చేత్తో పట్టుకొని పిడికిలు బిగించి పట్టుకొని ఉంది. అభి ఆమెను కాసేపు అలాగే చూస్తూ గడిపాడు. ఆమె అందమైన కళ్ళు నీరసంగా ఉన్నట్టు అనిపించాయి. ఆ కళ్ళు లోపలికి లాగేసినట్టు తెలుస్తుంది. ఎందుకో అంజలి చాలా బెంగపడింది. ఎంతో ఒంటరితనం ఫీల్ అయింది అని వేరేగా చెప్పనక్కర్లేదు. అంజలి అలా స్పృహ లేకుండా పడిపోవడం, మెలుకున్నాక ఎంతో ఆరాటపడుతూ అతనికి ముద్దులు పెట్టి హత్తుకోవడం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఆమె ఎంత ఒంటరితనాన్ని అనుభవించి ఉంటుందో అని. కనీసం డ్రెస్ వేసుకునే సమయం కూడా తీసుకోకుండా అలాగే అతన్ని ఎటు కదలనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంది. అభిరామ్కి ఆమె పరిస్థితి చూసి ఎక్కడలేని బాధ, కోపం వచ్చింది. తను ఆస్ట్రేలియా వెళ్లే ముందు ఇంట్లో వాళ్ళకి అంజలి కోసం ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. కానీ ఏ ఒక్కరు కూడా అంజలిని పట్టించుకోలేదు. అంతా కట్టకట్టుకొని మాయమయ్యారు. కొంతమంది ఫోన్కి కూడా దొరకలేదు. అంజలి అంత బాధపడుతూ మెసేజ్ చేసింది అంటే ఎంత ఏడ్చుంటుందో, ఆమెకు ఎంత బాధ కలిగి ఉంటుందో. నిన్నటి రోజు ఆమె ఎంతో దయనీయ స్థితిలో ఉంది. ఇదంతా ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం అని అతనికి అర్థమైంది. అభిరామ్కి ఎక్కడలేని కోపం వచ్చి నెమ్మదిగా అంజలి చెయ్యి అతని షర్ట్ కాలర్ నుంచి విడిపించి ఆమెను దూరంగా జరిపి పక్కకు తిప్పి పడుకోబెట్టి ఒంటి నిండుగా దుప్పటి కప్పి ఎంతో జాగ్రత్తగా ఆమెకు నిద్రభంగం కాకుండా చూసుకొని రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఎటువంటి శబ్దాలు అంజలికి వినిపించకుండా బయట నుంచి డోర్ లాక్ చేసి కిందకి దిగాడు. అప్పటికే సమయం ఉదయం 4 దాటుతుంది. అభిరామ్ ఈరోజు ఇంటికి వచ్చేస్తాడు అని అతను రాగానే అంజలి పరుగులు పెడుతూ వెళ్ళి అభిరామ్ని హత్తుకొని తన లవ్ ప్రపోజల్ చేస్తుందని వీర లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ముష్టి శుభవార్త తెలుసుకోవాలని ఇల్లు చేరుకున్నాడు. అతని వెనకే మంగమ్మ, సునీత ఆర్డర్ ప్రకారం ఆమె రమ్మన్న సమయానికి ఇల్లు చేరుకుంది. అంతా ఇంట్లోకి చేరారు. సునీతను నిద్ర లేచి బయటకు వచ్చి చూసింది. బయట అభిరామ్ కారు వచ్చి ఉంది. అంటే రాత్రి అంకుల్ ఇంకా అభిరామ్ ఆలస్యంగా వచ్చుంటారు అని వాళ్ళ కోసం కాఫీ రెడీ చేసి వెళ్ళి ఇవ్వాలి అనుకొని ఫ్రెష్ అయి వచ్చి కిచెన్ వైపు వెళ్ళబోతుండగా అభిరామ్ అక్కడికి వచ్చాడు. అతనికి సునీత కిచెన్ వైపు వెళ్ళడం కనిపించింది. అతనికి ఎక్కడలేని కోపం వచ్చి గట్టిగా సునీత అని పిలిచాడు. అతని పిలుపు విన్న సునీత ఉలిక్కిపడి అతని వైపు చూసింది. అతని పిలుపు ముష్టి ఇంకా గదిలో ఉన్న వినోద్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కంగారుగా అటుగా వచ్చారు. అక్కడికి మంగమ్మ కూడా వచ్చి నిల్చుంది. అతని స్వరంలో ఎంతో ఆవేదన, కోపం కలగలిపి ఉంది. అభిరామ్ చాలా కోపంగా ఉన్నాడు అని అతన్ని చూస్తేనే అర్థమవుతుంది.
సునీత కంగారుగా అతన్ని చూసి, అన్నయ్య ఏమైంది? ఎందుకు కోపంగా ఉన్నారు? అయినా అప్పుడే నిద్ర లేచారా? ఉండండి, కాఫీ చేస్తాను అని అతన్ని శాంతపరిచేలా మాట్లాడింది. అభిరామ్ మరింత ఆవేశపడుతూ, షటప్ సునీత, జస్ట్ షటప్, మాట్లాడకు అసలు అని ఏదో అనబోయి కంట్రోల్ చేసుకుంటూ అతని మెడ వెనుక పట్టుకొని గట్టిగా ఒత్తుకుంటూ, ఇంకా కోపం కంట్రోల్ అవ్వక అక్కడున్న ఫ్లవర్ వాజ్ని తీసి విసిరి కొట్టాడు. అంతే, అది బళ్ళున పగిలి ముక్కలైంది. ఆ దృశ్యం చూసి అక్కడి వారంతా కంగారుగా అతనికి 2 అడుగుల దూరం వెనక్కి అడుగు వేశారు. సునీత భయంగా అతని వైపు చూసింది. వినోద్ గారి కొడుకు ఆవేశంకి కారణం తెలియక, నాన్న అభి, ఏం జరిగింది? ఎందుకు కోపడుతున్నావు? విషయం చెప్పరా? ఆవేశం వద్దు అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ముష్టి కూడా అవును అన్నట్టు అతని వైపు భయంగా చూశాడు. సునీత మాత్రం ఏం మాట్లాడక ఏడుపు ఆపుకుంటూ అతని వైపు చూసింది. అభి మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? హా, ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా బాధ్యతగా నడుచుకోలేదు. నిన్న సాయంత్రం ఇంట్లో నాకు ఒక్కరూ కనిపించలేదు. అంతా ఎక్కడికి పోయారు? చా, అసలు మిమ్మల్ని ఏమనాలి అర్థం కావడం లేదు. పరిస్థితి మీలో ఎవరినైనా అర్థమవుతుందా? నేను వెళ్లే ముందు ఎంత చెప్పాను? అంజలిని జాగ్రత్తగా చూసుకోండి, తనకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోండి అని చెప్పానా? కానీ ఎవరైనా పట్టించుకున్నారా? అంతా బిజీ అయిపోయారు. ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి పోయారు? హా, నేను వచ్చేసరికి అంజలి ఆ గదిలో స్పృహ లేకుండా పడుంది. ఎంత భయం వేసిందో తెలుసా? అది ఎంతటి దారుణమైన స్థితిలో ఉందో తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. అతని మాట విన్నా అక్కడి వాళ్ళంతా కంగారుగా, అయ్యో, అంజలికి ఏమైంది? ఎందుకు పడిపోయింది అని అటువైపు పరుగు తీయబోయారు. అభి అరుస్తూ, ఆగండి, నేను మాట్లాడే ఇంకా పూర్తి కాలేదు. అసలేమైంది మీ అందరికీ? హా, అసలు మీలో ఎవరికి మానవత్వం లేకుండా పోయింది? అంజలి ఒక చిన్నపిల్ల, దానికి అల్లరి ఎక్కువ, అది తెలిసిందేగా. మనమే అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరంతా ఉన్నారనే నమ్మకంతోనే కదా నేను వెళ్ళాను. మరెందుకు అంజలి కోసం ఎవరు పట్టించుకోలేదు అని అరిచి ముష్టి వైపు కోపంగా చూసి అతనికి దగ్గరికి వెళ్ళిపోయాడు. వినోద్ గారు సునీత ప్రమాదం ఊహించారు. అభిరామ్ చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ముష్టిపై చేయి చేసుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే కంగారుగా అభి అని పిలిచారు. అభి విసుగ్గా వాళ్ళ వైపు చూశాడు. ముష్టి ఇంకా మంగమ్మ భయపడుతూ పెద్ద తుఫాన్ వచ్చేసింది అన్నట్టు చూస్తున్నారు. అభిరామ్ వినోద్ సునీత వైపు చూడడం, సునీత కలుగ చేసుకుని, అన్నయ్య క్షమించండి, అంతా నా తప్పే. నిజానికి అంజలి కోపం మా అందరికీ కంగారు భయం చాలా ఉంది. దానికి ఏం జరిగిందో చెప్పండి, కంగారుగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడే నేను వెళ్ళి చూసొస్తాను, నన్ను ఆపకండి ప్లీజ్ అని అంజలి గది వైపు వెళ్ళబోతుంటే, ఆగు సునీత, తనని డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఇప్పటి వరకు మీరంతా దాన్ని ఎంత బాగా చూసుకున్నారో చూశాను. సో ఇంకా మీరెవరూ కష్టపడనక్కర్లేదు అని అభిరామ్ నిష్ఠూరంగా మాట్లాడేసరికి వినోద్ గారు కలుగ చేసుకొని, అభి ఆవేశం పడకు, మేమంతా అంజలికి నీకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళమే, నీకు తెలుసుగా. మరి అంజలికి కష్టం కలిగేలా ఎందుకు చేస్తాం? ఇక్కడ వాళ్ళంతా అంజలికి దూరంగా పట్టించుకున్నట్టుగా ఉన్న మాట నిజమే. అదంతా కావాలనే చేశారు. అంజలి నిన్ను పట్టించుకోకుండా ఆ సురేంద్ర భూపతి సైడ్ మాట్లాడడం ఇక్కడెవరికీ నచ్చలేదు. ఆమెకు నీ వాల్యూ తెలియాలని, తనకి నువ్వు లేని లోటు తెలియాలని చేశారు. అందుకే కావాలని ముష్టి 4 రోజులు అందుబాటులో లేకుండా బయటికి వెళ్ళాడు. అంతేకాదు, మంగమ్మాల సునీత అంతా అంజలిని 4 రోజులు అవాయిడ్ చేశారు. అలా చేస్తే ఆమె మనసులో ఉన్న నిజాన్ని పూర్తిగా నీ ఎదుట బయట పెడుతుందని ఆశపడ్డారు. అందులో నేను కూడా సపోర్ట్ చేశాను. కానీ ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఐఎమ్ సారీ అని ఆయన అసలు నిజం చెప్పారు. అంతే. అభిరామ్ ఎక్కడ లేని కోపం తెచ్చుకొని, వాట్ నాన్సెన్స్ డాడ్, మీరు కూడా ఈ బ్రెయిన్లెస్ ఫెలోస్తో కలిసి అంజలిని కష్టపెట్టడానికి సపోర్ట్ చేస్తారా? ఎందుకు డాడ్? నేను అడిగానా అంజలి నాకు దగ్గర కావాలి, అందుకు ఏదైనా ప్లాన్ చెప్పండి అని? ఏం సునీత, నీకైనా అంజలి మనసేంటో అర్థం కాలేదా? తను నాతో ఇక్కడ ఉండడానికి అసలు కారణమే నువ్వు. నీ పెళ్ళి ఎక్కడ ఆపేస్తాను అనే భయంతో ఇక్కడ ఉండేందుకు ఒప్పుకుంది తెలుసా? అలాంటి నీ స్నేహితురాలి కోసం అర్థం చేసుకోకుండా కోపం ఎలా తెచ్చుకున్నావు? అసలు నీకు న్యాయమేనా ఇది? అంజలి సురేంద్రకు దగ్గర అవ్వడం నాకు నచ్చలేదు, ఒప్పుకుంటాను. ఆమె నా సర్వస్వం, అలాగే నేను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా లవర్ వేరే ఎవరో ఈడియట్ని క్లోజ్ అవుతుందంటే నేను బాధపడకుండా ఎలా ఉంటాను? అందుకే
అంజలి నాకు సారీ చెప్పినా కోపం తెచ్చుకొని ఇక్కడి నుండి వెళ్తాను. తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మీరంతా ఉన్నారు, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు అనే నమ్మకం నాది. అందుకే పంతం పట్టాను. కానీ మీరు చ అంతా అపార్థం చేసుకున్నారు. దాన్ని కష్టపెట్టారు. అంజలి చిన్నతనం నుంచి అనాథాశ్రమంలో పెరిగింది. ఆమెను ప్రేమగా చూసేవారే లేరు. ఎంతో బాధాకరమైన జీవితం గడిపింది. అలాంటి ఆమెకు ఎవరైనా కాస్త ఆప్యాయత చూపితే చాలు ఎంతో సంబరపడిపోతుంది. అలాంటిది సురేంద్ర లాంటి ఒక కన్నింగ్ ఫెలో ప్లాన్ చేసి ఆమె ముందు మంచివాడిగా నటిస్తూ ట్రాప్ చేస్తుంటే అంజలి వాడికి దగ్గర కావడంలో ఆశ్చర్యమేముంది? వాడి బాబు మా కుటుంబానికి చేసిన అన్యాయం తెలిస్తే అంజలి వాడి నీడ కూడా సహించలేదు అని అర్థం కాలేదా? ఇదంతా మీరు ఆలోచించకుండా అంజలిని బాధ పెడతారా? ఇంట్లో అందరూ అంజలిని వెలివేసినట్టు బిహేవ్ చేసి ఎంత భయపెట్టారో తెలుసా అని ఎంతో ఆవేదన పడుతూ అంజలి కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ అందరినీ తిట్టిపోశాడు. అతనికి అంజలిని బాధపెట్టిన వాళ్ళందరినీ చితకొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ వాళ్ళెవరూ అంజలికి కోరి చెడు చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు కాదు అని అతనికి తెలుసు. అందుకే సహనం వహిస్తున్నాడు. అంతా అభిరామ్ మాటలు విని వాస్తవాన్ని తెలుసుకొని తాము ఎంత తప్పు చేశారో అర్థం చేసుకుని క్షమాపణ చెప్పారు. అలా కొంత సమయం అంతా మౌనంగా నిల్చొని ఉన్నారు. అభిరామ్ సోఫాలో కూర్చొని కాస్త కంట్రోల్ అయ్యి సునీత వైపు చూసి, సారీ సిస్టర్, కోపం కంట్రోల్ అవ్వలేదు, ఏదేదో వాగేశాను. నాకు నీ కోసం తెలుసు, నువ్వు అంజలి కావాలని కష్టం కలిగించవు. కానీ వేరే ఏ కారణం వల్ల అయినా సరే నేను అంజలి కష్టం కలిగితే తట్టుకోలేను, అర్థం చేసుకోండి, నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్ అని ఆవేదన పడ్డాడు అభి. సునీత తను చేసిన తప్పు తెలుసుకొని ఆ కోపాన్ని కూడా అర్థం చేసుకుంది. అంతా అతని చుట్టూ చేరి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయమని మాటిచ్చారు. సునీత కన్నీళ్లు పెట్టుకొని, నన్ను మన్నించండి అన్నయ్య, తప్పంతా నాదే, నేనే ఇలా ఆలోచించాను, ఇంకెప్పుడు మిస్టేక్ చేయను అని వేడుకుంది. అభి అర్థం చేసుకుని సరే అని చెప్పి ఊరుకున్నాడు. మంగమ్మ అందరికీ కాఫీ తెచ్చిచ్చింది. ముష్టివర్ధన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా అలానే నిల్చొని చూస్తుంటే కాఫీ తాగుతున్న అభి, ఏంటి హీరో ఇంకా భయం నటిస్తున్నావు, చాలు కానీ ఇంక వచ్చి కూర్చో అన్నాడు. అప్పటికి కానీ అతనికి చలనం రాలేదు. అమ్మయ్యా అనుకొని అతనికి దగ్గరగా వచ్చి కూర్చొని, బాస్ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు తప్పు చేయను అని అనుమానంగా చూస్తూ దయచేసి మీ బెల్ట్ తీయకండి అని రిక్వెస్ట్ చేశాడు. అభి చిన్నగా నవ్వాడు. ముష్టి రిలాక్స్ అయ్యి ఇంక తనకి ఏం ప్రాబ్లం లేదు అనుకొని కాఫీ అందుకొని గబగబా తాగి అతని గదిలోకి పరుగు తీశాడు. వినోద్ గారు అభిరామ్ని గమనిస్తూ, ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. అందుకు అభిరామ్ చిన్నగా నవ్వి, డాడ్, నేను ప్లాన్ ఆలోచించాను, విక్రమ్ రాగానే స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఆయన నవ్వుతూ ఓకే అన్నారు. సునీత విక్రమ్ పేరు వినిపించగానే, అన్నయ్య, ఆయన ఇవాళ 10 గంటలకు వచ్చేస్తా అని చెప్పారు అంది. అభి నవ్వుతూ, అవునమ్మా వచ్చేస్తారు అంటూనే అతనికి మంగరాజు అక్కడ కనిపించకపోవడంతో సందేహం కలిగింది. అవును, మంగరాజు గారు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు అభిరామ్. అతని ప్రశ్న వినగానే సునీతకు షాక్ తగిలినట్టు అనిపించింది. ఆమె కంగారు పడుతూ, అవును, మంగరాజు గారు ఏమయ్యారు అనుకుంటూ ఉండగా వినోద్ గారు కలుగ చేసుకుని, అదేంటి సునీత, ఇంట్లో మనిషి కనిపించకపోతే ఏం జరిగిందో తెలుసుకోవడం తెలీదా? అనికి ప్రమాదం ఉంది అని తెలీదా? అంత నిర్లక్ష్యమైతే ఎలా అని కంగారుగా ప్రశ్నించారు వినోద్ గారు. ఆమెకు ఏం ఆన్సర్ చేయాలో అర్థం కాలేదు. అంతలో ఇంట్లోకి 2 పోలీస్ సిబ్బంది వచ్చి విక్రమ్ ఇచ్చిన మెసేజ్ ఇచ్చారు. అభిరామ్ వాళ్ళు ఇచ్చిన మొబైల్ అందుకొని వాయిస్ మెసేజ్ ఆన్ చేశాడు. అభి, మంగరాజు గారు క్షేమంగా ఉన్నారు, ఆయన ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచాల్సి వచ్చింది, నేను రిటర్న్ అవుతున్నాను, అక్కడికి వచ్చాక నీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి, కంగారు పడకండి అని వాయిస్ మెసేజ్ ఉంది. అభి ఆ మెసేజ్ విని కాస్త ఆశ్చర్యపోయి ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ విక్రమ్ రాక కొరకు వేచి చూస్తున్నారు అక్కడంతా. విక్రమ్ వాళ్ళు ఇండియా చేరుకునేలోగా మధుసూదన్ గారికి ఇర్ఫాన్ మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాడు. అంతే, ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఒక ప్లాన్ ఆలోచించారు. వెంటనే ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. అతని ప్లాన్ ప్రకారమే అంతా సెట్ చేసుకొని విక్రమ్ ఇంకా రాజేష్ రాగానే మీడియా ముందు ప్రవేశపెట్టాలనుకున్నారు. ఆలోగా మంగరాజుని కలిసి అతను చెప్పాల్సిందంతా వివరంగా చెప్పి సిద్ధం చేశారు. రాజా గురువు మైథిలి గారి దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. మధుసూదన్ గారు మంగరాజుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు.
రాజాగురువు ఏం జరగబోతుందని భయపడుతూ కూర్చున్నారు. మైథిలి గారికి మాత్రం ఇంకా మెలకువ రాలేదు. కానీ ఆవిడ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి అవేమీ కూడా కాస్త సమయం పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్స్ వెళ్ళాక ఆవిడ్ని చూస్తూ ఎప్పుడు మేలుకుంటారని ఆశగా ఆవిడికి తన కొడుకు దొరికాడని చెప్పాలి అనుకొని ఎదురు చూస్తూ కూర్చున్నారు రాజాగురువు. విక్రమ్ ఎయిర్పోర్ట్లో దిగాడు. అతనితో రాజేష్ ఇంకా అతని తల్లి అక్షిత ఉన్నారు. రాజేష్ స్టిక్స్ సాయంతో నడుస్తున్నాడు. అతనికి అక్షిత సపోర్ట్గా ఉంది. ముగ్గురు ఫ్లైట్ దిగారు. బయటకు రాగానే అక్కడ ఆల్రెడీ చేరి ఉన్న భూపతి మనుషులు అటాక్ చేయాలనుకున్నారు. కానీ అందుకు అవకాశం లేకుండా విక్రమ్ వాళ్ళకి చాలా పోలీస్ సిబ్బంది ఎదురొచ్చి నిల్చున్నారు. అంతా డిఐజీ ప్లాన్. భూపతి మనుషులు షాక్ అయి పక్కకు తప్పుకున్నారు. మధుసూదన్ గారు అంతా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. విక్రమ్కి అంతమంది సెక్యూరిటీగా రావడం చూసి ఏదో సందేహం కలిగింది. వెంటనే డిఐజీ గారికి కాల్ చేశారు. ఆయన వెంటనే రాజేష్ని వెంట పెట్టుకొని తను చెప్పిన చోటికి రమ్మని ఆర్డర్ వేశారు. విక్రమ్ అక్షితని, రాజేష్ మదర్ని కూడా వెంట పెట్టుకొని ఆయన చెప్పిన చోటికి చేరుకున్నాడు. అక్కడ ఆయన అంతా వివరంగా చెప్పి ప్రెస్ మీట్ ఉంది అని ప్లాన్ ప్రకారం చెప్పమని వివరించి మీడియా ముందు మంగరాజుని, రాజేష్ని ఇంకా అక్షితని నిలబెట్టారు. విక్రమ్ విషయం తెలుసుకొని ఏం చేయాలో అన్నది అర్థం చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ప్లాన్లో అలర్ట్ అయినట్టు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ముందు చాలా కెమెరాలు రన్ అవుతూ ఉన్నాయి. చాలామంది ప్రెస్ వాళ్ళు మైకులు పట్టుకొని ప్రశ్నలు అడిగేందుకు ఆతృత పడుతూ ఉన్నారు. రాజేష్కి ఇరువైపులా అక్షిత ఇంకా మంగరాజు ఉన్నారు. వాళ్ళు పక్కనే విక్రమ్ ఉన్నాడు. రాజేష్ తల్లి ఒక పక్కన కూర్చొని జరిగేది చూస్తూ ఉన్నారు. వారికి చుట్టూ పోలీస్ సిబ్బంది ఉన్నారు. మిడిల్లో డిఐజీ గారు కూర్చొని ఎంతో సీరియస్గా చూస్తూ ఉన్నారు. ప్రెస్ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. రాజేష్ గారు, మీపై ఎవరు అటాక్ చేశారని తెలిసింది. ఆ అటాక్లో మీకు ప్రాణాలు పోయేంత పెద్ద గాయాలు అయ్యాయని, ఇన్ని రోజులుగా కోమాలో ఉండి ఈ మధ్య స్పృహలోకి వచ్చారని తెలిసింది. మీపై అటాక్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? వివరంగా చెప్పండి. ఇదంతా నిజమేనా చెప్పండి అని అడుగుతున్నారు. భూపతి మొబైల్ మోగింది. అతను విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వ్యక్తి చెప్పింది విని షాక్ అయ్యాడు. అతని కంగారు సురేంద్ర ఇంకా బాయ్ చూసి ఏం జరిగిందని అడుగుతున్నారు. ఆయన ఆవేశంగా ముందు టీవీ ఆన్ చేయండి అన్నాడు. వాళ్ళు టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టారు. అందులో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. వారి శత్రువులంతా కనిపిస్తున్నారు. కొంపలు అంటుకున్నాయి. డిఐజీ చాలా తెలివిగా ప్రెస్ ముందు ఆ రాజేష్ని నిలబెట్టాడు. వాడేం చెప్పబోతున్నాడో అని కంగారుగా అంతా చూస్తున్నారు. అభిరామ్ ఇంకా వినోద్ గారు ఇంట్లో వాళ్ళంతా టీవీ ముందు కూర్చొని ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు. రాజేష్ విక్రమ్ వైపు చూశాడు. అతను ఓకే అన్నట్టు కనుసైగ చేశాడు. అంతా రాజేష్ ధైర్యం తెచ్చుకొని చెప్పడం స్టార్ట్ చేశాడు. నాపై అటాక్ జరిగిన మాట వాస్తవమే, కానీ చంపాలని కాదు. నా నుంచి ఏదో రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించి అటాక్ చేశారు. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు నైట్ నాకు ఎవరో ఫోన్ చేసి నన్ను కలవాలన్నారు. నేను ముందు వెనక చూడకుండా ఒంటరిగా వెళ్ళాను. ఫలితంలో నేను రిస్క్లో పడ్డాను. ఇప్పుడు నేను చెప్పేది కాస్త నా పర్సనల్, కానీ చెప్పక తప్పడం లేదు అని అక్షిత వైపు చూపించి, ఈమె అక్షిత ఫ్యాషన్ డిజైనర్, సొంతంగా కంపెనీ పెడుతుంది. ఎంతో ధనవంతురాలు కూడా. అంతేకాదు ఆమె ఏసీపీ విక్రమ్ గారి చెల్లెలు కూడా. నేను ఆమెను లవ్ చేశాను. నాకు వారంతా హోదా లేదు, కానీ ఆమె నన్ను ఇష్టపడింది. కానీ నన్ను పరీక్షించింది. దాని ఫలితమే ఇది. ఆమె ఒక ఆర్ట్ గీసింది. అది ఇదే అంటూ అంజలి మెడలో లాకెట్ ప్రింట్అవుట్ని ఒక ఆర్టులా డిజైన్ చేయించి ఒక ప్రెస్ ముందు చూపించాడు. ఆ ఫోటో చూసి భూపతి, వాడి కొడుకు సురేంద్ర ఇంకా బాయ్ పిచ్చి షాక్ అయ్యారు. మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అసలు ఇప్పుడు రాజేష్ ఏం చెప్పబోతున్నాడు మీలో ఎవరికైనా తెలుసా? ఇక భూపతి, సురేంద్ర కూల్ అవుతారా లేదా మళ్ళీ అటాక్ ప్లాన్ చేస్తారా అనేది చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.